ఈ రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాకుండా, భారత రాజ్యాంగం అమలు కాకుండా నారావారి వెంట్రుక రాజ్యాంగం అమలు. దీనికి ఒక ఉదాహరణ, నిదర్శనం. కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసేది, ఈ దాడులని అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అందరూ ఖండిస్తున్నారు మొక్క కంఠంతో. ఎందుకంటే ఈరోజు ఇతర దేశాలను మనం చూస్తున్నాం. అన్ని దేశాలకి భిన్నంగా ఈరోజు మన దేశం నడవగలుగుతుంది, మనగలుగుతుంది అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మన రాజ్యాంగం. మొన్నటి వరకు పాదయాత్రలో ఈ లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఒక భారత రాజ్యాంగాన్ని చూపించి మాట్లాడి, ఇదిగో ఈ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ప్రకారం నాకు ఈ హక్కు ఉందని చెప్పి, ఈ రోజు ఏ హక్కును వినియోగించుకొని దీనికి సంబంధించినటువంటి పచ్చగాంగిని పంపించి మీరు ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి సామాజిక న్యాయ శిల్పం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. గుర్తుంచుకోండి, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. అధికార మార్పిడి అనేది జరుగుతూనే ఉంటుంది. అధికార మార్పిడి జరిగిన రోజు ఎవరైతే ఈరోజు కొవ్వెక్కి మతం ఎక్కి కొట్టుకుంటూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళకు సహకరించేటువంటి అధికారులు అందరూ కూడా భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.